హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను మీకు తమిళనాడు వంటకమైన ఓటాలు చూపిస్తానండి. ఇలా స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకుని బాండలు వేడెక్కాక నూనె పోసుకుని కాగేలాగా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకుని 1/2 కేజీ పొడి బియ్య పిండి తీసుకున్నాను. కొద్దిగా బటర్ వేసాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుని, అలాగే కరివేపాకండి, సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి. 10 ఎండుమిర్చి తీసుకుని మిక్సీలో కచ్చా పచ్చగా కొట్టి వేసాను. అలాగే గంట ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలండి. ఇలా వేసుకుని చక్కగా ఒకసారి కలిపేసుకుని బటర్ అంతా కరిగేలాగా పిండిని చక్కగా కలుపుకోవాలి. ఈ వంటకం తమిళనాడుదండి. మా అత్తమ్మ వాళ్ళు తమిళనాడు బార్డర్లో ఉంటారు కాబట్టి ఆమె చేస్తారండి. కాబట్టి నేను కూడా నేర్చుకుని చేస్తున్నాను. దీన్ని వాళ్ళు ఓటాలు అంటారండి, పప్పు చెక్కలు. ఇలా చేత్తో బాగా బియ్యం పిండిలో బటర్ కరిగిపోయేలాగా చక్కగా చేత్తో కలిపేసుకోవాలి. తర్వాత మంచినీళ్ళతోనే పిండిని తడుపుకోవాలండి. బియ్య పిండి ఇలా బాగా ఒకసారి అన్నీ వేసినవన్నీ బియ్య పిండిలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఉప్పు కూడా చక్కగా బియ్య పిండికి పట్టేలాగా అంతా చేత్తో ఒకసారి చక్కగా కలిపేసుకుని ఇలా చూడండి, ఇలా ఉంటుంది బటర్ కలిసిన తర్వాత. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్లు పోసానండి నేను. కొద్దిగా నువ్వులు వేసుకుంటున్నాను. తెల్ల నువ్వులు కొంచెం వేసుకోండి, రుచి బాగుంటుంది. అలాగే 1 గ్లాస్ నీళ్లు పోస్తున్నానండి. ముందు బియ్యం పిండికి 1/2 కేజీ బియ్యం పిండికి 2.25 గ్లాసులు నీళ్లు సరిపోతాయండి. ముందు 1 గ్లాస్ వేసాను, మళ్ళీ 1 గ్లాసు, అలాగే మళ్ళీ 1/4 గ్లాస్ పట్టాయండి. ఇలా పిండి ముద్ద చక్కగా రెడీ అయింది. దీన్ని మెత్తగా ఇలా తడిపి పెట్టేసుకోవాలి. పిండి ముద్ద ఇలా మెత్తగా ఉండాలండి. ఇప్పుడు దాని మీద ఒక తడి బట్ట కప్పి ఉంచుకోవాలి. పిండి ఆరకుండా తడి బట్ట కప్పు వేసుకోవాలి. కప్పులోకి కొద్దిగా నూనె తీసి పక్కన పెట్టుకుని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోవాలండి. నూనె కవర్ తీసుకోండి. నూనె కాగింది కదా, ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కవర్కి, అలాగే మన చేతికి కూడా కొద్దిగా ఆయిల్ తీసుకొని చక్కగా రౌండ్గా ఓటాలు చేసుకోవాలండి. అలా నూనె తడుపుకుంటే చక్కగా మెత్తగా స్ప్రెడ్ అవుతాయి. వీటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకోవడమే అండి. చక్కగా వేగిపోతాయి త్వరగా. ఈ వర్షాకాలంలో దీపావళికి తప్పకుండా చేస్తారండి మా అత్తమ్మ వాళ్ళు. దీపావళి అప్పుడు చల్లగా ఉంటుంది, మన వంటలు కూడా బాగా చేసుకోవచ్చు. అలాగే పిల్లలకు కూడా స్నాక్ ఉంటుందండి ఇంట్లో. ఇలా అన్నీ ఫ్రై చేసేసుకోవడమే. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇంకా పాతకాలం వంటలు, మంచి మంచి వంటలు చూపిస్తూ ఉంటాను. ఇలా మొదటి చేసింది అగ్నిదేవుడికి సమర్పించుకోవాలండి, అది మన సంస్కృతి. ఇలా అన్నీ చేసేసుకోవడమే. ఓటాలు చక్కగా ఇలా ఒత్తుకుంటూ అలా ఫ్రై చేసేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.